22వ వచనం వరకు మనం మార్చి చదువుదాం. మీ భాగం శ్రద్ధగా చదవండి, గట్టిగా బిగ్గరగా అందరికీ వినబడేటట్టు చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనము నుండి. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుకొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇరవై 22వ వచనం అందరం గట్టిగా బిగ్గరగా చదువుదాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు, మన జీవితంలో ప్రభు యొక్క ప్రత్యక్షతనందుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవులెవ్వరికి లేవు, అందరికీ ఉన్నాయి. కానీ గ్రహించగలిగి వినినప్పుడే చెవులున్నట్టు. గ్రహించకపోతే ఎంత పెద్ద చెవులున్నా కూడా చెవి లేనట్టే. అంత్యదినాలలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన యోహాను ఈ ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుడు అతన్ని ఆత్మతో నింపాడు. సంఘాలకున్న పరిస్థితిని తెలియపరుస్తూ వాటికి మరి యొక్క అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పద్మాసు ద్వీపములో పరవాసి అయ్యున్న యోహాను దేవుని యొక్క వశమైనప్పుడు ఆయనకు కలిగిన దర్శనాలు ఈ గ్రంథములో రాయబడి ఉన్నాయి. 7 సంఘాలకు లేఖలు రాసి అక్కడున్న దూతలకు లేదా అక్కడున్న సేవకులకు ఈ విషయాన్ని తెలియపరచు అని యోహానుకు దేవుడు సూచించాడు. అందులో 7వ సంఘం, చిట్ట చివరి సంఘమే లవొదికీయ సంఘం. అన్ని సంఘాలలో కొంత మెప్పు ఉంది,
కొంత తప్పు ఉంది. తప్పు లేని సంఘాలు కూడా ఉన్నాయి. కానీ లవదికీయ సంఘం ఒక్క మెప్పు కూడా లేనటువంటి సంఘముగా ఉంది. ఈ లవదికీయ పట్టణములో ఈ సంఘం ఎపఫ్రా ద్వారా స్థాపింపబడింది. అది మనం కొలస్సీ పత్రికలో గమనిస్తాం. ఎపఫ్రా అక్కడికి వెళ్ళి ఈ లవదికీయ ప్రాంతాన్ని దర్శించి రక్షణ సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించి అక్కడ సంఘముగా దాన్ని అభివృద్ధి చేశాడు. లవదికీయ పట్టణముగా ఉండడానికి ముందుగా గ్రీకు ప్రభుత్వం వారి పాలనలో లైకస్ అనే నది ఒడ్డున ఒక గ్రామముగా మాత్రమే ఈ ఊరు లేదా ఈ లవదికీయ అనే ప్రాంతం ఉంది. రోమియుల కాలానికి వచ్చినప్పుడు ఇది గొప్ప పట్టణముగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడ కనుదృష్టికి అవసరమైన కాటుక వైద్యం చేసే వైద్యులు, నైపుణ్యముతో ఇతరమైన వ్యవహారాలు చూసే వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నారు. అందుకే ఆ పట్టణం రోమా ప్రభుత్వ కాలములో అభివృద్ధి చెందుతూ వచ్చింది. రెండవ అంతియోకస్ అనే ఆయన పరిపాలనలో ఇక్కడికి ఒక రాజమార్గం ఏర్పడింది. అప్పుడు ఈ పట్టణ దశ ఎంతగానో మారిపోయింది. అక్కడ ఉన్న విశ్వాసులు మొదట రక్షించబడి మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నప్పటికీ యోహాను ప్రకటించే సమయానికి వీరి ఆధ్యాత్మిక స్థితి ఎంతో విచారకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. లవదికీయ సంఘానికి దేవుడు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? 14వ వచనం చదవండి. ఇలాగు వ్రాయుము, ఆమేన్ అనువాడు. ఆమేన్ అంటే అర్థం ఏంటంటే తదాస్తు అని అర్థం. అంటే అట్లే అవునుగాక అని అర్థం. ఆమేన్ అనువాడు, అట్లే అవునుగాక అనువాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు. ఇక ఆయన ఒక్క మాట అంటే అది అట్టే ఉంటుంది, అది మార్పు చెందదు, దాని స్థితిగతులు మారవు. ఈ ఆమేన్ అనువాడు ఆ సంఘానికి అధిపతిగా ఉన్నాడు. ఆయన ఆ సంఘంతో ఒక్క అవకాశం ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనంలో అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు అన్నాడు. ఆగండి, ఈ భాష ఆత్మీయ విషయాన్ని సూచిస్తూ ఉంది. చల్లగా లేవు వెచ్చగా లేవు అంటున్నాడంటే అర్థం ఏంటంటే చల్లగా ఉన్నవారు యేసుక్రీస్తు యొక్క సువార్తను వ్యతిరేకిస్తారు, లోబడరు, దేవుణ్ణి దూషించేవారిగా ఉంటారు, సత్యాన్ని గ్రహించినటువంటి వారిగా విరోధులుగా ఉంటారు. వెచ్చగా ఉన్నవారు తీవ్రమైన ఆసక్తితో ఉంటారు, దేవుని కొరకు ఏదైనా చేయాలన్న పట్టుదల, దేవుని కొరకు పరిగెత్తేటువంటి వారిగా ఉంటారు. పట్టణం కొరకు దేవుడు మాట్లాడట్లేదు, లవదికీయలో ఉన్న సంఘము నిమిత్తమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు రక్షణన్నా పొంది ఉండకుండా ఉండాలి, లేదా రక్షణ పొందితే దేవునిని ఆసక్తితో వెంబడించేటువంటి వ్యక్తిగా ఉండాలి, ఆధ్యాత్మిక వెట్ట నీకు ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రభు కృపను పొందుకునేవాడిగా ఉండాలి. కానీ నిన్ను చూస్తే అటు రక్షణ లేదు అనడానికి, చల్లగా లేవు, పోనీలే రక్షించబడ్డాడనడానికి, ఆసక్తితో ఉన్నాడనడానికి వెచ్చగా కూడా లేవు,
నువ్వు ఎలా ఉన్నావంటే నులివెచ్చని స్థితిలో ఉన్నావు, నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశిస్తున్నాను అన్నాడు. ఈ సంఘం పరిస్థితి ప్రభువు చూసినప్పుడు సంఘాన్ని బట్టి ప్రభువుకు వెగటు కలుగుతూ ఉంది. ఉమ్మి వేయాలనుకుంటూ ఉన్నాడు, వాంతి వచ్చేటట్టుగా ఉంది ఆయనకి. నులివెచ్చని స్థితిలో ఉన్నావు, అటు సువార్తను వ్యతిరేకించవు, రక్షణ పొందవు, ఇటు దేవుని వాక్యాన్ని బట్టి పరిగెడుతూ ఆసక్తిగా ప్రార్థన అనుభవాన్ని, పరిశుద్ధత అనుభవాన్ని, దేవుని సంఘ సావాస అనుభవాన్ని పొందవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు అంటూ ఉన్నాడు. ఈ రకమైన స్థితి ఎంతో ప్రమాదకరమైనది. ఎఫ్రాయిము గురించి దేవుడు ఏమన్నాడంటే, ఎఫ్రాయిం ఎవ్వడు తిప్పివేయలేని అప్పము వంటి వాడయ్యాడు అన్నాడు. అప్పము రెండు పక్కల కాలితే ఆహారానికి యోగ్యమై ఉంటుంది, కానీ అప్పము పెనం మీద వేయబడిన తర్వాత అది తిప్పలేకపోతున్నాడు దేవుడు. కింద మాడిపోతుంది, పైన గట్టిగా ఉంటుంది. మనం రెండు రకాలైన నులివెచ్చని స్థితిలో, అంటే అటు చల్లగా ఉండక ఇటు వెచ్చగా ఉండక నులివెచ్చని స్థితిలో ఉంటే ఇలాగే దేవునికి వెగటు పుట్టించేవారిగా ఉంటాం. దేవుడు అంటున్నాడు, నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అన్నాడు. నీ ఆధ్యాత్మిక పరిస్థితిని గుర్తిస్తున్నావా? ఆయన రాకడలో లవదికీయ సంఘం సిద్ధపడుతుందా, ఎత్తబడుతుందా? ఎపఫ్రా ఎంత ప్రయాసపడ్డాడో లవదికీయ కొరకు, రాత్రింబగళ్ళు వేడుకున్నాడు, సంఘాన్ని బలపరిచాడు, కన్నీరు విడిచారు. వారందరూ కూడా దేవుని ఏర్పాట్లో ఉండాలని దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ వచ్చాడు. లవదికీయలో ఎపఫ్రా గురించి పౌలు గారు ఎన్ని మంచి విషయాలు చెప్పాడు. ఆయన ఎంత పోరాడుతున్నాడు అన్నాడు. 4 ఎఫెసీ కొలసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. మీలో ఒకడును ఆ క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయితులై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఎపఫ్రాకి లోపల పోరాటము, బయట పోరాటము ఉంది. స్థానిక సార్వత్రిక సంఘాల కొరకు సేవకులు లోపల పోరాడుతున్నారు, బయట కూడా పోరాడుతూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరి సంఘాభివృద్ధి కొరకై ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇతడెల్లప్పుడూ పోరాడుతున్నాడు అన్నాడు. ఇంకా ఇతడు మీ కొరకును, లవదికీయ వారి కొరకును, హియరాపోలి వారి కొరకును, రెండవది అంటున్నాడు బహు ప్రయాసపడుచున్నాడు అన్నాడు. వారిని ఆధ్యాత్మికంగా వెలిగించడానికి, వెలిగింపబడిన వారిని ఉజ్జీవింపజేయడానికి, మకమకలాడుతున్న వారిని ప్రార్థనా జీవితానికి ప్రోత్సహిస్తూ, వాక్య ధ్యానానికి ప్రోత్సహిస్తూ, పరిశుద్ధతకు ప్రోత్సహిస్తూ ఎపఫ్రా చాలినంత ప్రయాసం ఆ సంఘం కొరకు మరి ఆయన పడుతూ ఉన్నాడు. అందుకే కొలస్సీకి రాసిన పత్రికలు లవదికీయలో చదవమన్నాడు. లవదికీయలో వారి కొరకు రాసిన పత్రికను కొలస్సీ పత్రిక లేదా కొలస్సీ సంఘంలో కూడా చదవమని చెబుతూ వచ్చాడు. ఇంతటి భారభరితమైన దైవజనులు ప్రయాసపడిన లవదికీయ సంఘం ఇప్పుడు తన స్థితి తానేంటో గుర్తించలేని పరిస్థితిలో ఉంది. నులివెచ్చగా ఉన్నాను అన్న ఆ స్పర్శ,
ఆ సెన్సేషన్ కూడా ఆ సంఘానికి లేదు. దేవుని ఏర్పాట్లోకి రావాలన్న భారం వారి హృదయాలలో కలగట్లేదు. ఆ సంఘం తన గురించి తాను ఏమనుకుంటుంది, ఆ సంఘము గురించి యేసు ఏమంటున్నాడు, ఏ స్థితిలో ఉంది ఆ సంఘం? ప్రకటనా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. నీవు మొట్టమొదట అన్నాడు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. ఆ సంఘం స్థితి, ఆ వ్యక్తి స్థితి, ఆ కుటుంబ స్థితి ఆ వ్యక్తులకు అసలు గ్రహింపుకు వస్తూ ఉందా? ఎరుగుతున్నారా? ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు? నాకేం తక్కువ, నేను ధనవంతుడను, అయ్యయ్యో నేను ఇప్పటి నుంచి కాదండి క్రైస్తవుణ్ణి, ముత్తాతల నుంచి మా తల్లులందరూ కూడా క్రైస్తవులే, మేము ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగిన వారం, ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదు అనుకుంటుంది. కానీ క్రీస్తు ఏమంటున్నాడు? ఆయన ఏమనుకుంటున్నాడు? 18వ వచనం చదవండి. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు బుద్ధి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుకొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నానన్నాడు. ఎప్పుడు సంఘం క్రీస్తు దృష్టిలోకి వెళ్ళి తను తాను చూసుకుంటుంది? కొంతమంది మతి స్థీమితము లేని వ్యక్తులు మనకు బస్టాండ్ దగ్గర ఆ రోడ్ల మీద కనబడుతూ ఉంటారు. ఒక పెద్ద మూట పట్టుకుంటారు, వాళ్ళు బట్టలన్నీ మాసిపోతాయి, వాళ్ళ తలంతా కూడా మాసిపోతుంది. కానీ వారి దృష్టిలో వారేమనుకుంటారంటే ఈ లోకంలో ఉన్న వారందరికంటే నేను గొప్పగా ఉన్నాను అనుకుంటాను. అలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది. మేము మొన్న మైలవరం నుంచి వస్తూ ఉంటే దాదాపు 2:30 ఆ సమయంలో ఎర్రటి ఎండలో ఆ రోడ్డంతా తీసేశారు. ఒక ఆవిడ ఆ రోడ్డు మీద కూర్చొని ఉంది, ఓ మూట పట్టుకొని ఉంది. అంత వేడిలో అసలు ఆమెకు స్పర్శ కూడా లేనట్టు అనిపిస్తూ ఉంది. ఎలా పాపం ఈమె ఇక్కడ కూర్చోగలిగి ఉంది? అదే మతి స్థీమితం ఉన్న మనిషి అయితే ఇక్కడ కూర్చోగలుగుద్దా, ఇక్కడ ఉంటుందా అని నా మనసుకు తోచింది. చాలామంది సంఘాలలో ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. తమ ఆధ్యాత్మిక స్థితిని గ్రహించకుండా ఉన్నారు. ఒకవేళ భౌతికంగా నీకు ధనం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, బంధు బలగాలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా నిత్యత్వంలో నీ కొరకు పనికిరావని గుర్తించుకో. నీవు దేవుని కొరకు వెచ్చని స్థితిలో ఉండాలి. మొట్టమొదటి నీ ఆధ్యాత్మిక పరిస్థితి నువ్వు గ్రహించేవారిగా ఉండాలి. నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావంటే 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము 9వ వచనం చదవండి మా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? అంటే యెహోవా గ్రహింపు ఇచ్చేంత వరకు కూడా ఎవరు గ్రహించలేరు. రక్షణ లేని స్థితిలో కొందరు, రక్షించబడిన స్థితిలో కూడా
మోసకరమైన హృదయాన్ని కలిగిన వారు కొందరు. ఈనేడు నువ్వు దీని చేత మోసపడుతున్నావా? నన్ను ఎదిరింటోళ్ళు మోసం చేశారండి, పక్కింటోళ్ళు మోసం చేశారు, మా తల్లిదండ్రులు అన్నదమ్ములు మోసం చేశారు, నా భార్య మోసం చేసింది, నా భర్త మోసం చేసింది, లేదా నా పిల్లలు మోసం చేశారని చెప్పడానికి బదులుగా నీ హృదయం నిన్ను మోసం చేస్తుందని గుర్తిస్తున్నావా? నిన్ను ఆ హృదయ మోసాలలో నీవు చిక్కుకొని పడిపోయి నీ ఆత్మీయ పరిస్థితిని గుర్తించలేని స్థితిలో ఉన్నావా? ఏళ్ళ తరబడి సంఘానికి వస్తున్నావు, ఒక్క వాక్యమైన చదవగలుగుతున్నావా? సంఘంలో ఏళ్ళ తరబడి సంఘాన్ని ఆనుకొని ఉన్నావు, పరిశుద్ధుల కొరకు ఒక్క ప్రార్థన చేయగలవా? పరిశుద్ధతతో నింపబడగలవా? దేవుని ఇంటిలో చిన్న పరిచర్యలో నీకు భాగం ఉందా? నువ్వు ఇంకా ఈ సత్యాన్ని గ్రహించకపోతే హృదయ మోసములలో చిక్కుకుంటావు. హృదయ మోసం ఎంత భయంకరమైనది! మనకు మనం మోసం చేసుకుంటే ఇంకెవడు దానికి న్యాయం తీరుస్తాడు? అటు పిల్లల ఆత్మీయ జీవితం గురించి చెప్తున్నాను. నువ్వు మోసపోవద్దు, మోసగాడు నిన్ను మోసపరచకుండా జాగ్రత్త పడాలి. ఆ లవదికీయ సంఘం తన ఆత్మీయ స్థితిని గుర్తించక హృదయ మోసంలో పడింది. ఆ మోసం, ఆ హృదయం ఆ సంఘాన్ని ఎలా మోసం చేస్తుందంటే, నీకేం తక్కువయ్యా, నువ్వు ధనవంతుడివి, ధనవృద్ధి చేసుకున్నావు, నీకేం కొదవలేదు, ఎవరి మాట నీవు వినకు, నీ మాట మాత్రమే నీవు విను అని చెప్తా ఉంది. ఆ మోసంలో చిక్కిన వారు ఎదగలేని పరిస్థితుల్లో ఉన్నారు, గ్రహించలేని స్థితిలో ఉన్నారు. రెండవది, మనంతటా మనం చేసుకునే మోసం ఒక ఎత్తు అయితే, అపవాది కూడా మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు ప్రకాశం కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశించకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అపవాది విశ్వాసులు లేదా అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసెను. ఆ గుడితనంలో ఉన్నవారు ఇంకేం గ్రహిస్తారు? ఇక్కడ అందుకే దేవుడు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుక్కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు లవదికీయ. నేను ప్రేమించిన వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. లవదికీయ సంగమా, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అసలు ఇంకా దేవుడు సంఘం లోపలికే రాలేదు, బయటే ఉన్నాడు, తలుపు తడుతా ఉన్నాడు. నా స్వరం విను, నాతో సహవాసం చెయ్యి, నేను నిన్ను నా పక్కన కూర్చుండనిస్తాను, నా మాట విను అని చెప్పి సంఘాన్ని దేవుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? రక్షణ లేకపోతే యేసు సిలువలో చేసిన బలియాగాన్ని అంగీకరించాలి. వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడు నీ హృదయాలలో రక్షణ సువార్తను ప్రకాశింపజేస్తాడు. నేను పాపిని ప్రభాని ఒప్పుకుంటే చాలు, ఆయన వెలుగు నీ హృదయంలోకి వస్తుంది, నువ్వు ధన్యుడవుతావు. ఒకవేళ రక్షించబడి దేవుని బిడ్డవై సంఘంలో చేర్చబడి ఉంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అన్నాడు. అవి తెలివి లేని వారికి తెలివి పుట్టించును అన్నాడు 119వ కీర్తనలో. దేవుని వాక్యాన్ని వివేచించినప్పుడు, దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఆ వెలుగు మన హృదయంలోకి వస్తుంది. మనం గుడ్డివాడిగా ఉండం, కన్నులు తెరచిన వారిగా ఉంటాం. వెలుగు మన కన్నులకు ఉంటుంది, మనం వెళ్ళే దారి స్పష్టంగా మనకు కనబడుతుంది, గమ్యము చేరేవారిగా ఉంటాం.
ఈనాడు వాక్యం నిన్ను వెలిగిస్తుందా? ఉపదేశాలు నిన్ను వెలిగిస్తున్నాయా? దిద్దుకుంటున్నావా? ఎక్కడ లోపం ఉన్నదో మన ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి ఆ ఉపదేశాలను మనం ఆశ్రయిస్తున్నామా? లవదకీయ సంఘం దేవుని ఏర్పాట్లో బలపడుతుందో లేదో, ఆయన రాకడకు ఎదురు చూస్తూ సిద్ధపడుతుందో లేదో, కానీ ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది. అపవాది మనల్ని దిక్కుమాలిన వారిగా, దిగంబరులుగా, గుడ్డివారిగా, అలాగే వస్త్రహీనులుగా చేశాడు. అయితే దేవుని రాకడలో ఆయన వాక్యపు వెలుగులలో మనం నడుచుకొనినప్పుడు, దిద్దుకొనినప్పుడు ఆయనే తగిన సిద్ధపాటు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన రాకడలో సమృద్ధి అయిన ప్రవేశం పొందుతాం. సంఘస్థులందరూ కూడా, రక్షించబడిన దేవుని బిడ్డలు ఆధ్యాత్మిక విషయాల మీద మనసు పెట్టి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. యేసుప్రభు వారు అన్నారు, అక్షయమైన దాని కొరకు కష్టపడకుడి అన్నారు. అక్షయమైన దానికంటే నాశనము కాని దాని కొరకు కష్టపడుడి అన్నాడు. అది దేవుడు మనకిస్తాడు. మనం ఎన్నో డబుల్ డ్యూటీలు, త్రిబుల్ డ్యూటీలు చేస్తాం. ఆదివారాలు కోల్పోతాం, ఆరాధన కోల్పోతాం, సంఘ ప్రార్థనలు కోల్పోతాం, రాత్రి ప్రార్థనలు కోల్పోతాం. తెచ్చిన సంపాదన చిల్లుల సంచిలో వేసినట్టే. ఏ అనారోగ్యాన్ని ఖర్చు పెడతావో, ఏ డాక్టర్ దగ్గర పెడతావో నీకే తెలియదు. ఎలాంటి పరిస్థితులు ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా మన చుట్టూ అలుముకుంటాయో మనకు తెలియదు. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను అన్నాడు. ఒక్క ఆదివారమైనా సమయానికి ఆలయానికి వచ్చావా? సంవత్సరంలో ఒక్క ఆదివారం పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించగలుగుతున్నావా? మనం ఎప్పుడు ఆయన రాకడ కొరకు బలపడతాం. ఏ సంబంధమైన అవసరతలు ఉన్నాయి, అక్కరలు ఉన్నాయి, భారమే. కానీ విశ్వాసంతో ఆయన అనుసరిస్తే ఆయనే సమస్తం సమకూర్చుకుంటాడు. మనం పరిగెత్తి సంపాదించేది, ప్రయాసపడి సంపాదించేది, మనం పోరాడి సంపాదించేది ఆయన ఆశీర్వాదం లేకపోతే ఏ ఫలం మనకు కలగదు. అకాలపు అంజూర కాయలు రాలినట్టుగా మన సంపాదన నిర్వీర్యమైపోతుంది, అనారోగ్యం పాలవుతాం, ఎంతో బాధపడవలసిన పరిస్థితులు సంపాదించుకుంటాం. కాబట్టి ప్రియులారా, దేవునికి ఎంతో సమయం ఇస్తున్నాం, ఎంతో గణపరుస్తున్నాం, ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం. ఆయనకిచ్చే సమయాన్ని దొంగిలించకుండా, ఆయనకిచ్చే బలాన్ని దొంగిలించకుండా, ఆయనకిచ్చే ధనాన్ని దొంగిలించకుండా మనం ఉంటే గొప్ప ఆశీర్వాదంతో నింపుతాడు. మనకు గ్రహింపు ఉంటుంది. మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో తెలుసుకుంటాం. దేవుని రాకడ కొరకు పోరాడి సాతాను శక్తులను లయపరిచి ఆయన ఆజ్ఞను అనుసరించేటువంటి వారంగా ఉంటాం. లూకాసు వార్తలో ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపడమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. లూకా 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు. మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారాల వలను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబీకులు, మీ పాస్టర్ గారు, ఇతరులు జాగ్రత్తగా ఉండరు. మీ విషయమై నీవు జాగ్రత్తగా ఉండు. ఒక పూట ఉపవాసం ఉండలేవు. తిండి నిన్ను జయిస్తూ ఉంది. ఆ తిండి నీ హృదయాన్ని మందం చేస్తూ ఉంది. తిండి వలన మత్తు కలుగుతుంది, మత్తు వలన నిద్ర కలుగుతూ ఉంది. హృదయం మందమైతే దేవుని వాక్యము కత్తి వలె మన హృదయంలో ఎలా జరబడుతుంది? అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఎందుకంటే అంత్య దినాలు, ఈ దినాలలో పరిస్థితులు ఎవ్వరూ ఊహించలేరు. ఆ దినం భూమి అందంతట నివసించు వారి మీదికి అకస్మాత్తుగా వచ్చును. అకస్మాత్తుగా, చెప్పకుండా వస్తుంది, ఊహించకుండా వస్తుంది, అర్థం కాకుండా వస్తుంది.
అప్పుడు ఎలా తప్పించుకుంటావు? కాబట్టి జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారు లేదా పాత్రులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని చెప్పింది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఆయన రాకడ సమీపముగా ఉంది. జరగబోవు వీటి నెల్లను తప్పించుకొనుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా నుండుడి అన్నాడు. రక్షించబడ్డాం, నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాం, సంఘంలో చేర్చబడ్డాం. స్థితి, నీ ఆత్మీయ స్థితి గుర్తిస్తున్నావా? కొందరికైతే బల్ల తీసుకోవాలన్న స్పర్శ కూడా ఉండదు. ఒక నెల తీసుకుంటారు, ఒక నెల ఇంకో సంఘానికి వెళ్తారు. మరి ఎప్పుడు నీవు రక్తదేహాల విలువ గుర్తిస్తావు? ఎప్పుడు ఆయన రాకడ కొరకు స్థానిక సంఘంలో బలమైన పాత్రగా వాడబడతావు, సిద్ధపడతావు? ఎల్లప్పుడూ మన ఉద్యోగాలకు టైంకి వెళ్తాం, ఆఫీసులకు టైంకి వెళ్తాం, మన భౌతిక వ్యవహారాలన్నిటికీ, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు ఆలస్యం అయిపోతుంది, త్వర త్వరగా రెడీ అవ్వాలని వెళ్తూ ఉంటాం. ఆలయానికి, మందిరానికి, ఒక సంఘ ప్రార్థనకి, రాత్రి ప్రార్థనకి సిద్ధంగా ఉంటున్నావా? ఎల్లప్పుడూ విలువనిస్తున్నావా దానికి? దేవుని ఏర్పాటు నువ్వు గ్రహించకపోతే ఆయన యందు బలపడనటువంటి వారిగా ఉంటాం. సిద్ధపాటు లేని వారు విడవబడతారు. తల్లి జాడ పిల్లకు లేదు అని, పిల్ల జాడ వచ్చు కదండి ఆ పాట, మీకు వచ్చా? పిల్ల జాడ తల్లికి లే, అనాథలై అరిచే అనాథలై అరిచే
సత్యాన్ని గుర్తిస్తూ రక్షించబడిన ప్రతి బిడ్డ సిద్ధపడాలి. రక్తదేహాల్లో క్రమంగా పాలు పొందాలి. సంఘ ప్రార్థనలు, స్త్రీల కూడిక, రాత్రికాల ప్రార్థనలలో నిలవరంగా ఉండాలి. లవదికీయ తన ఆధ్యాత్మిక స్థితి గుర్తించని కారణాన యేసు వెలుపల ఉన్నాడు. నువ్వు గుర్తిస్తే ఆయన నీ మధ్యకు వస్తాడు, నీ ఇంటిలో ఉంటాడు, నీ సంఘములో ఉంటాడు. భోజనం సహవాసానికి గుర్తుగా ఉంది. ఆ సహవాసాన్ని బట్టి మరి ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. ఆయన ప్రక్కన కూర్చుండేటువంటి ధన్యతని ఇస్తాడు. అక్కడ ఎంత భయంతో బ్రతకవలసిన సమయం ఇది. లవదికీయలాగా నులివెచ్చగా ఉందామా, లేదా వేడి వెట్ట కలిగిన వారమై ఆసక్తితో ఆయనను వెంబడిద్దామా? ఆయన సంఘంలో బలపడి దీవెనలు పొందుదామా? ఎంపిక మన చేతిలోనే ఉంది. నువ్వు ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి నీకు దీవెనలు కలుగుతాయి. అక్కడి తీర్మానం చేసుకుందాం. తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థనలోకి వెళదాం.